జమ్మూ కాశ్మీర్‌లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో హిందువుల్ని విపరీతంగా అయితే కాల్పులు జరిపి లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించిన టీఎఫ్ఏ అనే ఉగ్రవాద సంస్థ హిందువులపై దాడులు చేసి చాలా మందిని చంపేసిందండి. 27 మంది సుమారుగా చనిపోయినట్టుగా మనకు వార్తలొస్తున్నాయి. మిగతా వారు కూడా గాయపడినట్టుగా ఉన్నది. అయితే దీనిపై మోదీ గారు వెంటనే స్పందించి అమిత్ షా గారినైతే అక్కడికి పంపించారు. కాకపోతే ఈసారి జరిగే సర్జికల్ స్ట్రైక్స్ కాకుండా ఇజ్రాయెల్ హమాస్‌పై చేసిన ఎలాగైతే ఒక మిలిటరీ యాక్షన్ తీసుకుందో అటువంటి యాక్షన్ మనం కూడా తీసుకోవాలండి. ఈరోజు భారతదేశం పాకిస్తాన్‌కి ఒక సరైన గుణపాఠం తీసుకొస్తే గానీ, ఈరోజు మనం భవిష్యత్తులో ఎవరు కూడా భారతదేశంపై ఉగ్రదాడి చేయాలన్నా, భారతదేశంలో ఉన్న హిందువుల్ని మత ప్రాతిపదికన చంపాలనుకున్నా సరే వారందరికీ ఇదొక మంచి గుణపాఠం అయితే అవుతుందండి. కేవలం అక్కడ హిందువుల ఐడీ కార్డులు వెతికి మరీ విదేశాల నుంచి వచ్చిన వారిని కూడా ఎంతోమందినైతే ఉగ్రవాదులు చంపేశారు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది గదా! ఉగ్రవాదానికి మతం అయితే ఉందండి. హిందువుల్ని ఏరి మరీ చంపారు. అందులో ఒక ముస్లిం వ్యక్తి కూడా చనిపోయాడు. దీనిపై మోదీ గారు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ ఈసారి ఎటువంటి దెబ్బ కొట్టాలంటే ఇంకా పాకిస్తాన్ జీవితంలో భారతదేశంపై కాదు కదా, ఆర్థికంగా కాదు, ఆయుధాల పరంగా కాదు, ఎక్కడ కూడా పాకిస్తాన్ అనేది భారతదేశానికి దరిదాపుల్లో లేకుండా పాకిస్తాన్‌ని మనం ఆక్రమించుకొని తిరిగి మన భారతదేశంలో కలిపేసుకొని పాకిస్తాన్ అనే ఒక దేశమే లేకుండా అఖండ భారతదేశంలోకి తీసుకురావాలని చెప్పేసి మేమైతే ఎంతగానో ఆకాంక్షిస్తున్నాం. అజిత్ దోవల్ గారు అండ్ అమిత్ షా గారు, మోదీ గారు మీ అందరూ కూడా మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి. దేశం కోసం, ధర్మం కోసం దయచేసి భారతదేశంలో ఉగ్రదాడులు చేసే ప్రతి ఒక్కరిని భారతదేశంలో ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వైవసీ లాంటి వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా మీరు వారిపై దృష్టి సారించి దేశంలో అశాంతి నెలకొల్పకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి. ఇటువంటి ఉగ్రదాడులు చేయాలంటే గనక పాకిస్తాన్‌కి సర్జికల్ స్ట్రైక్ ఎలా చేసామో అటువంటి మిలిటరీ యాక్షన్ ఒకటి తీసుకొని ఎలాగైతే రష్యా ఉక్రెయిన్‌పై మిలిటరీ యాక్షన్ తీసుకుందో, ఎలాగైతే ఇజ్రాయెల్ హమాస్‌పై మిలిటరీ యాక్షన్ తీసుకుందో, అలాగే ఈరోజు మనం పాకిస్తాన్ సంబంధించిన లష్కర్-ఏ-తయిబా అనే ఉగ్రవాద సంస్థపై కూడా మనం సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని వారిపై ఒక మిలిటరీ యాక్షన్ తీసుకొని అవసరమైతే భారతదేశం ఒక యుద్ధానికి కూడా వెళ్ళాలని చెప్పేసి భారతదేశ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారండి. ఎందుకంటే ఇది దేశ సమగ్రతకు చాలా విలువైనది. ఈ దేశంలో ఉండి, ఈ దేశంలో పెరిగి పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా దేశం తరిమి కొట్టేలా చూడండి. అండ్ పాకిస్తాన్ అనే దేశమే లేకుండా చూసి పాకిస్తాన్‌ని భారతదేశంలో కలిపేసుకుంటే మళ్ళీ మన భారతదేశం అఖండ భారతదేశంగా ఎదుగుతుంది. బలూచిస్తాన్ ఎలాగైతే పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ ఒక సెపరేట్ టెరిటరీ అవ్వాలనుకుంటుందో వారికి కూడా సెపరేట్ టెరిటరీనిచ్చి పాకిస్తాన్‌ని 3 ముక్కలు చేసి ఒకటి భారతదేశంలో అఖండ భారతదేశంలో కలిపేసి భారతదేశం తలుచుకుంటే గనక భారతదేశం పాకిస్తాన్ ఒక అటాక్ చేయాల్సిన అవసరం లేదు. భారతదేశ అనుబంధ సంస్థలైన ఇజ్రాయెల్ కానీ లేదా ఇరాన్ కానీ లేదా ఆఫ్ఘనిస్తాన్ కానీ మనం ఒక్క సిగ్నల్ ఇస్తే కనుక పాకిస్తాన్ అనే దేశమే ఉండదు. ముందుగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉగ్రవాదులు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాడి ప్రతి ఒక్కడు కూడా తెలుసుకోవాల్సింది ఒకటేనండి, భారతదేశం హిందువుల దేశంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, లేదంటే భారతదేశాన్ని మీరు ఇంకో రకంగా చూడాల్సి వస్తుంది.